హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే నేను 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికైతే. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు, ఎంత కలర్ చేంజ్ అవుతే అది మాడకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్లో అది వేయించేసుకొని, అంత కలర్ ఎంత బాగా చేంజ్ అవుతే అంత టేస్టీగా అవుతుంది స్వీట్. అది వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే 3/4 కప్ పెసరపప్పు, అది కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. వేయించుకోకపోతే మనకు పచ్చివాసన వస్తుంది స్వీట్ తినేటప్పుడు. ఇది కూడా మంచిగా వేయించేసుకుందాం. అందులోనే 3/4 కప్ రైస్ కూడా వేసేసుకొని దాన్ని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవే మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ అండి దీంట్లో మనకి. దీంతో పాటు మనము జాగరి, బెల్లం అండ్ నెయ్యి, ఈ 5 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేను దానికి మైసూర్ పాక్ అని పేరు పెట్టాను. యాక్చువల్గా అది ఏం స్వీటో కూడా తెలీదు, కానీ నేను జాగ్వండర్ది వాడతానండి జాగరి. అది ఆర్గానిక్ జాగరి అనమాట. ఇంకా పిల్లల కోసమని నేను ఇదే వాడతాను ఎక్కువ. ఇది 1 కప్ జాగరి అయితే మనం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయ్యేలోపు మనము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న 3 ఇంగ్రీడియంట్స్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. పౌడర్ లాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడైతే పాకం కూడా రెడీ అవుతుంది. అలాగే పాకం రెడీ అయ్యేలోపు ఇంకో ప్యాన్లో కాస్త 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. 1/2 కప్ నెయ్యి వేసేసుకొని, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఆ నెయ్యిలోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని అంతా దాంట్లో వేసేసుకొని మంచిగా ఆ నెయ్యిది అంతా కొంచెం పైకి వచ్చే వరకు, ఆ మాయిశ్చర్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోతుంది మనకు నెయ్యిలోనే. ఇలా వేయించుకుంటే మనకు చేయికి అంతా ఆయిల్ లాగా కనపడుతుంది పట్టుకుంటే. అది మంచిగా వేగిపోయాక ఇప్పుడు మనం బెల్లం పాకం అయిపోతే రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం పాకంలో నేను కాస్త గీ వేసుకున్నాను, అక్కడ తక్కువ వేసుకున్నానని. ఇప్పుడు బెల్లం పాకం అయితే మంచిగా అయిపోయింది. అదే దాంట్లో ఇప్పుడు మనము నెయ్యిలో వేయించుకున్న ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మనకు మంచిగా మైసూర్ పాకు కట్టడానికి ఈజీగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే అదైతే రెడీ అయిపోతుంది మనది మైసూర్ పాకు అయితే. నేను యాక్చువల్గా దీంతో ఎలానన్నా మనం ఉండల్లాగా చేయొచ్చు, ఎలా షేప్లోనన్నా చేయొచ్చు. కాకపోతే టేస్ట్ నాకు మైసూర్ పాక్ టేస్ట్ వచ్చింది ఇది తింటూ ఉంటే, అందుకే నేను మైసూర్ పాక్ అని పేరు పెట్టాను. యాక్చువల్గా ఇది నేను రీల్స్లో చూశాను, చేస్తుంటే రీల్స్లో చూశాను, నచ్చి నేను కూడా ట్రై చేద్దామని చేశాను.